హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఏంటి మళ్ళీ మొత్తం ఏదేదో ఐటమ్స్ వేసుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? ఇది పార్ట్ 2 అండి. అంటే బేసిక్గా మనకి కేక్స్ చేయడానికి ఇంట్లో వరకైతే ఏం అవసరమో అనేది పార్ట్ 1లో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2లో మనం బయట నుంచి ఆర్డర్స్ వస్తే మినిమం మేనేజ్ చేయడానికి ఎలాంటి ఐటమ్స్ కావాలనేది మాత్రం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఒక్కొక్క ఐటెంతో మొదలు పెడదాం. ఫస్ట్ ఏంటంటే కేక్ టిన్స్ అండి. కేక్ టిన్స్ ఏంటంటే మనకు బెంటో కేక్ దగ్గర నుంచి 2-3 కేజెస్ కేక్ వరకు కూడా టైర్ కేక్ కానీ లేదు వెయిట్ ప్రకారం మనకు టిన్ ఉందనుకోండి కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఫస్ట్ అయితే టిన్స్ కొనుక్కోండి. టిన్స్ కూడా నేను ఏమంటానంటే మీకు బేసిక్ లెవెల్ అనుకోండి. 8 ఇంచెస్ టిన్ ఒకటి, 7 ఇక్కడ నుంచి ఇది 8 అనమాట. 8, 7, 6, 5 ఇది 3.5 అలా ఉంటుంది. ఇది ఇంట్లో వాడే బౌలే అనమాట. ఇలా ఇవి ఉంటే మాత్రం మీకు ఫస్ట్ ఆర్డర్స్ తీసుకొని చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు అన్నీ ఒకేసారి కొనుక్కుంటామంటే ఇలా సెట్ లాగా అయినా తీసేసుకోండి. ఇది వచ్చేసి 12, ఇది వచ్చేసి 11 అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి హైటెడ్ టిన్. మీకు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది కదండి. ఓకేనా? ఇవి వచ్చేసి టిన్స్ అనమాట. ఇవి ఒకసారి మీరు తీసి పెట్టుకున్నారనుకోండి లైఫ్ లాంగ్ ఉంటాయి. మీకు మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డర్స్ వచ్చి ఎక్స్ట్రా కావాలి అన్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ వెనీలా. ఈ విధంగా కొంచెం పెద్ద బాటిల్ తీసేసుకున్నారనుకోండి ఆర్డర్స్ వచ్చినప్పుడు మీకు బల్క్గా చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇవి రౌండ్ టిన్స్ కదండి. ఈ విధంగా ఇలాగే స్క్వేర్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఏదైనా ఒక సెట్ తీసి పెట్టుకోవడం బెటర్. ఫస్ట్ అయితే రౌండ్ తీసుకోండి, మళ్ళీ మీకు అవసరం అన్నప్పుడు స్క్వేర్ తీసుకోండి. ఎందుకంటే స్క్వేర్ టిన్స్కి రౌండ్ టిన్స్కి వెయిట్లో కూడా తేడా వస్తుంది కేక్. స్క్వేర్స్లో వచ్చేసి వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా కొంచెం మీరు ఇప్పుడు ప్రజెంట్ డాల్ కేక్స్ అలాంటివి కూడా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా డాల్స్ కూడా కొన్ని తెచ్చిపెట్టుకున్నారనుకోండి సడన్గా ఆర్డర్ వస్తే మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి కేక్ బాక్సెస్ అండ్ కేక్ బోర్డ్స్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వరకు అంటే మనకు బాక్సులతో పని లేదు కదండి. కాకపోతే బయట వాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం కంపల్సరిగా బోర్డ్స్ అండ్ బాక్సెస్ అవసరము. బేసిక్గా స్టార్టింగ్లో అయితే ఇది 6 ఇంచెస్ కేక్ పట్టే బోర్డు అంటే 1/2 kgది. ఇది వచ్చేసి 8.5, 9 ఇంచెస్ ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను ఉండండి. ఓకేనా? ఇది 6 ఇంచెస్ది కదా. ఇప్పుడు నేను 1/2 kg కేక్ సైజ్ అనమాట. ఇది చూస్తున్నారా? మనకి ఎప్పుడైనా సరే బిగినర్స్కి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలండి బోర్డు. ఎందుకంటే ఫినిషింగ్ ఇవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా 1 kgవి 1/2 kgవి బేసెస్ అండ్ బాక్సెస్ అయితే కంపల్సరీగా తీసుకోండి ఒకవేళ మీరు ఇంకా ఆర్డర్స్ తీసుకొని చేసుకోవాలి అనుకుంటే. ఓకేనా? నెక్స్ట్ కమ్స్ మిక్సింగ్ బౌల్స్ అనమాట. ఈ మిక్సింగ్ బౌల్స్ లేకుంటే ఇంట్లో అయినా వాడొచ్చు. కాకపోతే ఈ విధంగా రౌండ్ షేప్ ఈ షేప్లో ఉన్నాయి అయితే ఏంటంటే మనకి అంత సెంటర్లోకి వచ్చి బాగా మిక్స్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం ఇంట్లో వాడే ఏదన్నా ఫ్లాట్ అనుకోండి అవి కొంచెం ప్రాబ్లం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే బీటర్తో కలుపుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం వేరే బౌల్స్ అయితే. ఇలాంటి బౌల్స్ అనుకోండి ఈజీగా ఉంటాయి. ఈ విధంగా మీకు నచ్చిన మిక్సింగ్ బౌల్స్ ఒక 2-3 అయితే తీసి పెట్టుకోండి. తర్వాత పైపింగ్ బ్యాగ్స్ అయితే కంపల్సరీగా ఇలా 2-3 సైజెస్లో ఉంటాయండి. ఇది వచ్చేసి లార్జ్ సైజు, ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా సైజులో డిఫరెన్స్ అయితే కనిపించింది కదండి. ఈ విధంగా 2-3 సైజెస్ ఉంటాయి. మీకు కావాల్సిన సైజు ఎక్కువ వాడము అనుకుంటే మీడియం సైజ్ తీసుకోండి, పర్వాలేదు. మీరు పైపింగ్కి దానికి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా లార్జ్ సైజ్ అయితే తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కమ్స్ మెజరింగ్ కప్స్ అనమాట. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మెజరింగ్ కప్స్ ఎప్పుడైనా సరే 250 ml కప్స్ తీసుకోండి, 240 కన్నా కూడా. ఎందుకు అంటే 240 mlలో నాకు ఇంతవరకు తెలిసి మన ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి కొంచెం 1/2 కప్పు 1/4 కప్పు డిఫరెన్స్లు వస్తున్నాయి అనమాట. అవి నాకు అర్థం కాలేదు పర్సనల్గా. ఓకేనా?
కాబట్టి కంపల్సరీ ఈ విధంగా 250 ml కప్ ఒకటైతే సెట్ ఉండాలండి. కప్స్ లేకుండా కూడా చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు, కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతిసారి మనము బాగా ఆలోచించాల్సి వస్తుంటుందన్నమాట. నెక్స్ట్ కమ్స్ మెజరింగ్ స్పూన్స్ అనమాట. స్పూన్స్ వేరు, కప్స్ వేరు. స్పూన్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి కదా, 1 సెకండ్ కనిపిస్తుంది కదండి, ఇవి మెజరింగ్ స్పూన్స్ అనమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, తర్వాత ఆయిల్ అలాంటివి వేయడానికి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఇదొక సెట్ అయితే కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్స్లో ఇది కూడా ఒకటి అనమాట మనకి బేకింగ్ విషయంలో వచ్చేసి. తర్వాత ఈ విధంగా మనకు జల్లించడానికి ఒక సీవ్, జల్లెడ ఇంట్లోది అయినా వాడొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఈ విధంగా స్పాచులాస్ అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. స్పాచులాస్ లేకుంటే బ్యాటర్ మనకి మొత్తం బౌల్లో నుంచి తీసేయడం కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా స్పాచులాస్. తర్వాత మనకి చాలా యూజ్ అవుతుందండి బ్రష్. ఇది మన కేక్ టిన్ రెడీ చేసుకోవడానికి కానీ, ఐసింగ్ షుగర్ సిరప్ యాడ్ చేయడానికి కానీ బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి నెయిల్, మనకు రోజ్ నెయిల్ కానీ ఏవైనా ఫ్లవర్స్ వేసి ఈ లిఫ్టర్తో లిఫ్ట్ చేసి కేక్ మీద పెట్టడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొఫెషనల్గా కనిపించడం కోసం అయితే కొన్ని తప్పవు. నెక్స్ట్ కమ్స్ నాజిల్స్ అనమాట. ఈ విధంగా ఏదైనా నాజిల్ సెట్ ఉంటే తీసుకోండి, లేదంటే మనకి పెద్ద పెద్ద బేకర్స్ మాట ఆ షాప్స్లలో అయితే విడిగా కూడా అమ్ముతారు. మీకు నచ్చినవి కావాలనుకుంటే అవైనా తీసేసుకోండి. నెక్స్ట్ కమ్స్ స్పాచులాస్. తర్వాత విస్కర్స్ ఏంటంటే చాలా మనకి కొన్ని వాటిల్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి, తెలిసిందే కదండి. బేకింగ్లో ఇంపార్టెంట్ అనమాట విస్కర్ వచ్చేసి. ఇదైతే కొంచెం స్టాండర్డ్గా ఉంది, గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది వచ్చేసి 1 లైనే ఉంది చూడండి, అది డబల్ లైన్ ఉంది, ఇది 1 లైన్ ఉంది. మీకు నచ్చింది తీసుకోండి. స్టార్టింగ్లో అయితే మీకు పోను ఆర్డర్స్ వచ్చి మీకు అమౌంట్ వచ్చే కొద్దీ కూడా మీకు అవసరం ఉన్న ఐటమ్స్ పెంచుకోవచ్చు. నాజిల్స్ అయిపోయాయి, విస్కర్స్ అయిపోయాయి. ఇదేమో కేక్ ఐసింగ్కి వాడే స్పాచులాస్. ఈ విధంగా చిన్నవి కూడా దొరుకుతాయి, చిన్న చిన్న బెంటో కేక్స్కి వాటికి కూడా ఈ విధంగా హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి స్క్రాపర్స్ అండి. స్క్రాపర్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను స్టార్టింగ్లో ఈ విధంగా ప్లాస్టిక్వి తీసుకోండి. మీకు ఓకే ఇంకా వస్తుంది, ఆర్డర్స్ వస్తున్నాయి అన్నప్పుడు దెన్ గో టు స్టీల్ స్క్రాపర్లు ఇలాంటివి. ఎందుకు అంటే కొన్నింటికి ఫినిషింగ్ చాలా హైట్ కానీ, లేదు అంటే ఫినిషింగ్ బాగా వస్తుందన్నమాట ఈ స్టీల్ స్క్రాపర్స్తో. తర్వాత గార్నిషింగ్ కోసం ఈ విధంగా మనకి చాక్లెట్ ప్లస్ చాక్లెట్ మౌల్స్ అయితే తీసుకోండి. మీకు బేకరీ స్టైల్ లుక్ రావాలి అనుకుంటే ఈ విధంగా చాక్లెట్ కంపౌండ్స్, డార్క్ చాక్లెట్ వేరు, డార్క్ చాక్లెట్ కంపౌండ్ వేరండి. ఇది బాగా గమనించండి. ఎందుకంటే చాక్లెట్ అయితే మనం డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేము, కాంపౌండ్ అయితేనే హ్యాండిల్ చేయగలుగుతాం. కాబట్టి ఈ విధంగా అయితే ఇవి చాక్లెట్ మౌల్స్. తర్వాతకు వచ్చేసి బటర్ పేపర్ అండి. మీకు బటర్ పేపర్ లేదు అంటే నార్మల్ A4 పేపర్కైనా ఆయిల్ పూసి పెట్టొచ్చు అనమాట. బటర్ పేపర్ కూడా వీలైతే మీరు ఒక బండల్ లాగా ఇస్తారనమాట, అలాగైనా తీసి పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే క్రషెస్ ఫ్రెండ్స్. మనకి ఏ కేక్కి ఆ ఫ్లేవర్ ఇవ్వడం కోసం అయితే ఈ విధంగా పైనాపిల్ క్రష్, బ్లూబెర్రీ క్రష్, బటర్ స్కాచ్ క్రష్, స్ట్రాబెర్రీ క్రష్ అని మనకు చాలా క్రషెస్ అయితే మార్కెట్లో ఉన్నాయి. మన ఇష్టానికి తగ్గట్టుగా, ఫ్లేవర్స్కి తగ్గట్టుగా ఈ విధంగా అయితే క్రషెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బటర్ స్కాచ్ క్రష్తో పాటు ఈ విధంగా నట్స్, తర్వాత చాకో చిప్స్ ఇలాంటివన్నీ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్గా చెయ్యాలి అనుకున్నప్పుడు. ఓకేనా? ఇదైతే కంపల్సరీగా కొన్ని అవసరమైన మెటీరియల్ అయితే నేను చూపిస్తున్నాను. మీకు ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఏమేమి అవసరం ఉంటాయి. అంటే మీకు బాగా ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా మెటీరియల్ పెంచాలి, లేదు అంటే ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఇంకేమైనా కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ నేను బేకింగ్ రా మెటీరియల్ గురించి అయితే చాలా వీడియోసే చేసి పెట్టున్నాను. అందులో గమనించినా కూడా మీకు పర్సనల్గా మీకేం అవసరమో అనేది ఒకసారి గమనించి అయితే తీసుకోండి. నేను చెప్పానని కాదు, కానీ మీకు వచ్చే ఆర్డర్స్ని బట్టి మీకు అవసరమైన ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత తీసుకోండి. ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా మీకు చూపిస్తే ఒక ఐడియా కోసం అయితే ఇవన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ కంపల్సరీ మీకు అవసరం తీసుకోండి అని అంటే కొన్ని ఉంటాయి కంపల్సరీగా. ఇప్పుడు దీని బదులు నార్మల్ సిజర్ కూడా వాడొచ్చు.
కాకపోతే ప్రొఫెషనల్‌గా ఇంకా నేను చేస్తున్నాను కాబట్టి ఇది తీసుకున్నా. అలాగనమాట. అంటే కొన్ని కంపల్సరీ ఉంటాయి. కొన్ని నాట్ కంపల్సరీ ఉంటాయి. అవి మీ ఇష్టానికి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. కొన్నిటికి హ్యాక్స్ ఉంటాయి. కొన్నిటికి ఉండవు. ఇప్పుడు దీన్ని కూడా బటర్ స్కాచ్ నట్స్ కూడా మనకి హ్యాండ్‌మేడ్ అంటే హోమ్‌మేడ్ చేసుకోవచ్చనమాట. కాకపోతే ప్రతీదీ హోమ్‌మేడ్ అంటే టైం ఎక్కువ పడుతుంది. నాకిప్పుడు ఆర్డర్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి నేనైతే ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నాననమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కమ్స్ బీటర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బీటర్ లేనిదైతే అసలు విప్పింగ్ క్రీమ్ అనేదే అవ్వదు. కాబట్టి కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్స్లో బీటర్ ఒకటి. ఇది 250 వాట్స్ అండి నాది. కాకపోతే మీరు మాత్రం 300 వాట్స్ ఫిలిప్స్ తీసుకోండి. నేనైతే బాగా సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది ఫిలిప్స్. తర్వాత ప్రతిసారి మనకి హ్యాపీ బర్త్డే రాయడం అలా ప్రాబ్లంగా అనిపిస్తే ఈ విధంగా టాపర్స్ అయితే తీసి పెట్టుకోండి. ఇవి కూడా చాలా ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి అన్నమాట కేక్కి. మనం ఎంత హ్యాండ్తో రాసినా కూడా ఇలాంటివి పెడితే ఏంటంటే లుక్ మారిపోతుంది కేక్ది. తర్వాత కేక్తో పాటు ఇవ్వవలసిన ఐటమ్స్ ఏమైనా అంటే క్యాండిల్స్, ఇవి ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అండి. మనం కేక్తో పాటు ఇవ్వాల్సిన పనేం లేదు. ఇది మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే ఇది లేనిదే వాళ్ళకి కట్ చేసుకోవడానికి ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫ్యాన్సీ క్యాండిల్స్ కానీ నైఫ్స్ కానీ ఇంక్లూడ్ చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్ లుక్ రావడానికి మనకు క్రీమ్లో వేసుకోవాల్సిన కలర్స్ అన్నమాట. ఈ విధంగా బేసిక్గా రెడ్, ఎల్లో, పింక్, పర్పుల్ అలాంటి కలర్స్ అయితే, గ్రీన్ ఇలాంటివైతే కంపల్సరీగా తీసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చెప్పండి, ఇంకేమైనా మిస్ అయ్యాయా? బేసిక్ ఇంగ్రీడియంట్స్ కేక్ చేయడానికి ఏం కావాలో పార్ట్ 1లో అయితే చెప్పాను కదండి డీటెయిల్గా. వాటితో పాటు ఇది పార్ట్ 2 అనుకోండి. కంపల్సరీగా మీకు కావాల్సిన ఐటమ్స్లో ఇవి కొన్ని. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు ఇంకా ఏం కావాలి అనే ఐటమ్స్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకుంటే పార్ట్ 1 చూసాక ఇది చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఇంగ్రీడియంట్స్ మైదా, షుగర్ అవన్నీ కూడా పార్ట్ 1లో పెట్టాను. దాంతోపాటు మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు వీటితో పాటు వీటన్నిటికీ ఎంత అమౌంట్ అవ్వచ్చు అక్క అంటే, ఈజీగా బీటర్ ప్లస్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ బేసిక్ మెటీరియల్కి అయితే మినిమం 4,000 to 5,000 అయితే అవుతుందండి. మేము అంత పెట్టలేము బిగినింగ్ స్టేజ్ అంటే కంపల్సరీ కొనాల్సిన ఐటమ్ అయితే బీటర్ అండి. బీటర్, విప్పింగ్ క్రీమ్ ఉంటే 90% మనమైతే కేక్స్ చేయొచ్చు. మిగతా అన్ని మేనేజ్ చేస్తూ అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.